ప్రభాస్ నటిస్తున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగంగా కొన్ని పాటలు టాకీ పార్ట్ మాత్రమే పెండింగ్ లో ఉన్న విడుదల తేదీపై మాత్రం స్పష్టత లేకపోవడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల మారుతి విఎఫ్ఎక్స్ పనుల వల్లే ఆలస్యం జరుగుతుందని స్పష్టం చేసిన 3D ఫార్మాట్ విషయంలో తాజా బజ్ వినిపిస్తోంది. సినిమా విజువల్ గా మరింత రిచ్ గా ఉండేందుకు 3D వర్షన్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. ఇది నిజమైతే విడుదల మరో 3 నెలలు ఆలస్యం కావచ్చు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బాలీవుడ్ స్టూడియో మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్ల నిర్మాణం వేగం కూడా తగ్గిందన్న టాక్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాకు సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అభిమానుల నిరాశకు దారితీస్తోంది. సినిమా కథ, కామెడీ, ఎమోషన్, విఎఫ్ఎక్స్ అన్ని మిక్స్ అవుతున్నా ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్ బయట పెట్టకపోవడం వల్ల సినిమాపై ఊహాగానాలే ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మరో సినిమా షూట్ తో బిజీగా ఉన్నప్పటికీ రాజాసాబ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్ల దిశగా ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాడు. ఇక గాసిప్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టాలంటే యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిన సమయం ఇదే. బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాలు తర్వాత ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఏ దర్శకుడు బయటకు తీయలేదు. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని మారుతి చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మారుతి కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని, టాకీ పార్ట్ పాటలు కొద్దిగా మాత్రమే మిగిలిపోయాయని మారుతి చెప్పారు. ఇకపోతే సినిమాకు కావలసిన గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో కొన్ని స్టూడియోల వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందట. అదే ప్రధాన కారణంగా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఆలస్యం అవుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.